పశ్చిమ గోదావరి జిల్లాపై జనసేన పిడికిలి బిగిస్తుందా? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారా? ఎలాగో జనసేన ఎమ్మెల్యేలు ఉండగానే ఉన్నారు, ఇక నామినేటెడ్ పోస్టులే టార్గెట్ అంటున్నారా? ఇప్పటికే జన సైనికులు సైలెంట్ ఆపరేషన్ మొదలు పెట్టేశారా? పార్టీ బలోపేతం చేసే దిశలో అడుగులు వేస్తున్నారా? పవన్ కళ్యాణ్ అభిమానులు ఏం చేయబోతున్నారు? నామినేటెడ్ పోస్టులో ఎక్కువ భాగం పశ్చిమ గోదావరి జిల్లాలో గెలిచిన జనసేన ఎమ్మెల్యేలకు, జనసేన నాయకులకు వరించే విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. తన వ్యూహంలో భాగంగానే తాడపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్లకు ప్రభుత్వ విప్ పదవులను ఇప్పించుకున్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్షాలకు ఇచ్చే పీఏసీ కమిటీ చైర్మన్ పదవిని పవన్ కళ్యాణ్ ఇప్పించుకున్నారు. ఇక అదేవిధంగా ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడికి ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ పదవిని ఇప్పించారు. నర్సాపురం నుంచి సీనియర్ జనసేన నాయకులు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి ఏకంగా రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని చంద్రబాబుతో పట్టుబట్టి మరీ పవన్ కళ్యాణ్ ఇప్పించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ జరుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నామినేటెడ్ పదవుల్లో టీడీపీ కంటే జనసేనకు ఎక్కువగా ఉండేలా జనసేనాని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పరిశీలకుల అంచనా. భవిష్యత్తులో కూడా మంత్రివర్గ విస్తరణ జరిగితే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు వచ్చేలా ఇప్పటి నుంచే జనసేనాని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపే బలమైన నేత పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ స్టార్ కంపెయినర్ గా రంగులోకి దిగి మంచి ఫలితాలు రాబట్టింది. దీంతో జాతీయ స్థాయిలోనూ పవన్ కళ్యాణ్ యాక్టివ్ రోల్ పోషించే పరిస్థితులు ఏర్పడ్డాయి. తన రాజకీయ పరిధి మరింత విస్తరించడంతో భవిష్యత్తు కార్యాచరణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో పశ్చిమ గోదావరి జిల్లాపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి ప్రత్యేక దృష్టి సారించిన ఆయన అధికారంలోకి వచ్చాక టార్గెట్ మర్చిపోకుండా ప్రత్యేక శ్రద్ధ ఎందుకు కనబరుస్తున్నారన్న దానిపై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ ను గాని ఎక్కువ అభిమానించే వాళ్ళు ఈ జిల్లాలోనే ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. అలాగే సామాజిక వర్గం పరంగా చూసినా పవన్ కళ్యాణ్ కు కలిసి వచ్చే జిల్లాగా కూడా ఇదే. అందుకే గత ఎన్నికల్లో భీమవరం, నర్సాపురం, తాడపల్లిగూడెం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపి ఏకపక్షంగా గెలిపించుకున్నారు. గతంలో అంటే 2008లో ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి పాలకులలో పోటీ చేశారు. 2019లో పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేశారు. అన్న చిరంజీవి బాటలో పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఈ జిల్లాలోనే పోటీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మీద ఎంతో నమ్మకం ఉంది కాబట్టే ఇక్కడ పోటీకి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు 5గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారు తోడయ్యారు. అంతేకాకుండా అక్కడక్కడ గెలిచిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా ఉన్నారు. పార్టీ పట్ల, తమ కుటుంబం పట్ల జిల్లావాసులు చూపే ప్రత్యేక మక్కువ, ప్రేమ వల్లే పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో జనసేన పార్టీని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి దారితీసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీని గెలిపించి మంచి ఊపిలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారని పార్టీ శ్రేణులు గంపెడ ఆశలు పెట్టుకున్నాయి. వాట్ నెక్స్ట్ అంటూ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తలపెట్టబోయే కార్యక్రమాల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు జన సైనికులు.